పైకి కనబడకుండా ఈ వికృతి ప్రజల ప్రాణాల్ని పట్టిలాగుతోంది. తరాలుగా ఇక్కడి ప్రజానీకానిది శాపగ్రస్త జీవితం అని చెప్పుకోవచ్చు. 30% మంది వరకు ఈ ప్రాంతంలో కిడ్నీ రోగాలతో విలవిలలాడుతున్నారు. నిరంతరం కూడా డయాలసిస్ అందాల్సిన పరిస్థితి చాలా మందిది. సో అంతర్జాతీయంగా కూడా చాలా కథనాలు వచ్చాయి. దాదాపుగా జనాభాలో 30% మంది కిడ్నీ రోగులు ఉండడం అనేది చాలా అరుదైన విషయంగా కూడా చెప్తారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిగింది. అదేవిధంగా అసలు ఇక్కడ ఏంటి సమస్య అనేది గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్రస్ చేయాల్సిన విషయం ఒకటి, ఇప్పుడు ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో, కిడ్నీ రోగాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నిరంతరం డయాలసిస్ సేవలు, అదేవిధంగా ఈ కిడ్నీ రోగాల్ని దూరం చేసే చికిత్సలు అవసరమవుతాయి. అదేవిధంగా భావితరాల వారు ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇక్కడ వారికి సురక్షితమైన మంచినీరు అందిస్తే కనుక కొంతవరకు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను తగ్గించవచ్చు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భావించింది. తన పాదయాత్ర అప్పుడు కూడా ఈ ఉద్దానం వాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇక్కడి సమస్యను ఆయనకి వివరించారు. దీంతో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఒక అత్యాధునికమైన భవన నిర్మాణం కూడా పూర్తయింది. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించారు. దీని ద్వారా 7 మండలాలకి సంబంధించి ప్రజలందరికీ కూడా ఉచితంగా సురక్షితమైన, ఎటువంటి మలినాలు అదేవిధంగా వ్యాధి కారకాలు లేనటువంటి నీటిని సరఫరా చేయడం కోసం ఈ వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించారు. పలాస నుంచి ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ యుగంధర్ లైవ్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పలాస దగ్గర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని ఈవెంట్ ని కవర్ చేస్తున్నారు. యుగంధర్ చెప్పండి, ముఖ్యమంత్రి కనిపిస్తున్నారు లైవ్ లో, అక్కడ స్థానికులంతా కూడా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఉద్దానం ప్రజల తాలూకా దశాబ్దాల కళ ఈ రోజు నెరవేరింది. కిడ్నీ రోగానికి కారణమైనటువంటి మూలాలను పెకిలించే ప్రయత్నం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు అన్న సంతోషం ఈ ప్రాంతంలో అంత చోట్ల కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం మకరాంపురం వద్ద 700 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సుజలధార డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్ట్ లో దాదాపు 6,55,000 మంది కిడ్నీ పీడిత గ్రామాల జనాలకు తాగునీరు అందుతోంది. మరోవైపు కిడ్నీ రోగాలను నయం చేసేటువంటి బృహత్తర కార్యక్రమమైనటువంటి కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పలాసలోని ప్రారంభించారు కొద్దిసేపటి క్రితమే.